ఓం శాంతి. మన్మోహని వనంలో ఉన్న గాడ్లీవుడ్ స్టూడియోకి ఈరోజు మన ముందున్నారు సిల్వర్ స్టార్ గారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఏంటి నాకే చూస్తావు? స్వాగతం సుస్వాగతం అన్నారయ్యా. అవును, ఎవరికి? నాకేనయ్యా. మరి నీకైనప్పుడు థ్యాంక్స్ చెప్పచ్చు కదా. సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు మనం ఒక విశేషమైనటువంటి వ్యక్తితో చర్చించుకోవడానికి వచ్చాము. ఇప్పటి వరకు మనం చైతన్యంగా ఉన్న వ్యక్తులతో చర్చిస్తూ ఉంటాము. ఈరోజు ఒక గొప్ప వ్యక్తితో, ఒక మిమిక్రీ బొమ్మతో మీ అందరి ముందల ఒక కొత్త నూతన జ్ఞానాన్ని తీసుకొని మిమ్మల్ని ఆశ్చర్యచకితులుగా చేయడానికి మీ ముందున్నాం. గురూజీ, సిస్టర్ గారు ఏంటి చెప్తున్నారయ్యా? సిస్టర్ గారు ఏంటి చెప్తున్నారా? నాకు అర్థం కావట్లేదయ్యా. నీకు అర్థం కాదు కాబట్టి సిస్టర్ గారు గట్టిగా చెప్తున్నారు. ఏమని? ఏమన్నా? మళ్ళీ విను, చెప్తారు ఇప్పుడు. సిస్టర్, మా వాడికి జ్ఞానం వచ్చేటట్టు చెప్పండి సిస్టర్. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పుడు నీ యొక్క పరిచయాన్ని అందరికీ కూడా తెలియచేయాలి. థ్యాంక్ యూ. నీ పేరేంటి చెప్పు. ట్వింకిల్ స్టార్. అరే వండర్, చాలా బాగుంది నీ పేరు. థ్యాంక్ యూ. ఏ ఊరు నుండి వచ్చావు? విజయవాడ. విజయవాడ? విజయవాడ నుండి వచ్చారా? అవునయ్యా. సిస్టర్, విజయవాడ నుండి. ఏం చదువుకున్నావు నువ్వు? 2 kg. 2 kg ఏంటి? తెలీదా? తెలియకని అడిగారు బాబు. 2 kg అంటే ఏంటి అని అడుగుతున్నారు సిస్టర్ గారు. LKG ఉందా? ఉంది. UKG ఉందా? ఉంది. 2 kgలు కలిపి 1 yearలో చదివానయ్యా. ఓహో, అది 2 kgగా. ఓ ఈ రూట్లో వచ్చావా? అమ్మో, నువ్వు చాలా తెలివైన వాడు సిస్టర్. థ్యాంక్ యూ. ఇంత తెలివైన వాడివి నిజంగా చెప్పయ్యా. నువ్వు ఏ రోజు పుట్టావు? శనివారం. శనివారం పుట్టావా? గురూజీ, మీరు ఎప్పుడు పుట్టారు? నేను ఆదివారం పుట్టా. ఆదివారం సెలవు కదయ్యా, ఎలా పుడతారు? ఆదివారం సెలవు పుట్టా? మళ్ళీ విసిగిస్తున్నావు. మా సిస్టర్ గారితో మాట్లాడు. సిస్టర్, చెప్పండి సిస్టర్. ముందు మా బాస్కి జ్ఞానం రావాలి. నా జ్ఞానం రావాలండి సిస్టర్. చెప్పండి సిస్టర్, దయించి. మీ ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఇది ఒక విధంగా. మనం ప్రత్యేకించి ఈ విశ్వవిద్యాలయంలో, ఈ బ్రహ్మకుమారి ఈ సంస్థలో అద్భుతమైనటువంటి ఈ ప్రస్తుతం ఈ యుగానికి జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టేటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారని తెలిసి మేము ఇక్కడికి వచ్చాం సిస్టర్. ఏ ప్రోగ్రాంకి వచ్చారు? కల్చరల్. అమ్మ బాబోయ్, అంటే బ్రహ్మకుమారి సంస్థ వారు చేస్తున్నటువంటి కల్చరల్ వింగ్, దాంట్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో వచ్చానయ్యా. ఓహో, అందుకు వచ్చావా? అయితే సిస్టర్ గారితో చెప్పు. సిస్టర్, చెప్పండి సిస్టర్. కల్చరల్ ప్రోగ్రాంకి వచ్చావు కదా, మరి ఒక పాట పాడతావా? గురూజీ, పాట అంటయ్యా. పాట అంట? నాకు ఒకే ఒక పాట వచ్చయ్యా. ఏంటది? జగమే మాయ. జగమే మాయ? అదేం పాటయ్యా? దేవదాస్. వా, భలే పాట వేసుకున్నావయ్యా. అవును, పాడు చూద్దాం. ముందు నువ్వు పాడు. నేను పాడినా. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ్యా, ఇంతేనయ్యా. అంతేనా? అంతే. బాగా పాడేవయ్యా. బాగా పాడినా? థ్యాంక్ యూ. నువ్వు పాడవయ్యా. ఎవరు పాడినట్టు? ఎవరు పాడినట్టేంటయ్యా? నాటకాలు వేసేవాళ్ళు. నాటకాలు వేసేవారా? పౌరాణిక నాటకం. ఓ, పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు వేసినట్టు వాళ్ళు పాడినట్టు పాడతావా? సరే పాడు పాడు. జగమే మాయ, ఓ జగమే మాయ, బ్రతుకే మాయ, అబ్బో జగమే మాయ, బ్రతికే మాయ, వేదాలలో సార సార సార. అదేంటయ్యా సారా సారని పడిపోతావేంటి? అది పడితే కానీ పద్యం వస్తుందయ్యా. సిస్టర్, చూసారా వీడు ఎలా తయారైపోయాడు మా వాడు? వీడికి నిజంగా జ్ఞానోదయం కావాలి సిస్టర్ మీ దగ్గర. తప్పదు, నన్ను బాగా విసిగించేస్తున్నాడు. అంతేనా? అంతే. సిస్టర్, చెప్పండి సిస్టర్. ఇంత మంచి ఆధ్యాత్మిక ప్రోగ్రాంకి వచ్చావు కదా, ఇలాంటి పాటలు పాడుతున్నావేంటి? సిస్టర్, ఇంతకాలం నేను చేసే పని అదే. ఓ, ఇంత
ఇంతకాలం నువ్వు చేసే ఈ పిచ్చి పనులేనా? అంతే కదా. అంతేనా? ఓ తప్పయ్యా. ఇప్పుడు సిస్టర్ గారు చెప్తారు, ఒక్కసారి విను. జ్ఞానోదయం కలగాలి నాకు. నీకు కాదు, నువ్వు నాకు కూడా కలుగుతుంది నీ మూలాన. అంతేనా? అంతే. సిస్టర్ చెప్పండి సిస్టర్. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము. ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా, నిద్ర లేవకుంటే ఎందుకింక జన్మ. గురూజీ జన్మ ఏంటయ్యా? జన్మ ఏంటంటే ఇక సిస్టర్ గారు చెప్పాలి. ఏదో ఆత్మ అన్నారయ్యా. సిస్టర్ మీరు నా ఆత్మ అన్నారా? చెప్పండి సిస్టర్, వీడికి ఆత్మ అంటే తెలియదంట. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చావు కదా, మరి ఆత్మ ఎక్కడుంటుందో తెలుసా? ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి ఎలా చూస్తావు? ఆత్మ ఎక్కడుందన్నారయ్యా? ఆత్మ అవును సిస్టర్ గారు అడిగారు, ఆత్మ ఎక్కడుందో చెప్పు. చెప్పనా? చెప్పవయ్యా, చెప్పవయ్యా. ఆత్మ ఆత్మేనయ్యా, చెప్పు. ఏమనగా? ఏమన్నావు? కొట్టరుగా. కొట్టనయ్యా. ఆత్మే శ్మశానంలో ఉంటుందయ్యా. శ్మశానంలో ఉంటుందా? సిస్టర్ చూసారా మా వాడు ఎంత స్థితిలో ఉన్నాడు? శ్మశానంలో ఉంటుందంట. ఏమయ్యా శ్మశానంలో కాదు, సిస్టర్ గారు చెప్తున్నారు విను. నేను అడిగింది ఆత్మ ఎక్కడ ఉంటుంది, ప్రేతాత్మలు కాదు నేను అడిగింది. ఆత్మ ఎక్కడ ఉంటుంది అని అడిగాను. ఈ మాత్రం తెలీదా? గుండెల్లో ఉంటుందయ్యా. గుండెల్లో? సిస్టర్ గుండెలో ఉంటుందంట. కాళ్ళు లేని వాళ్ళని చూసాము, చేతులు లేని వాళ్ళని చూసాము, అయినా కూడా ప్రాణంతో జీవిస్తారు. గుండె లేని వాళ్ళని మనం చూడం. యాక్చువల్లీ గుండె బాగలేకున్నా కూడా ఆపరేషన్ చేసి మళ్ళీ గుండె మారుస్తారు. ఒకవేళ గుండెల్లో ఆత్మ ఉంటే గుండె తీసి మార్చేటప్పుడు ఆత్మ వెళ్ళిపోవాలి అంటే శరీరం వదిలిపెట్టాలి కదా, అయినా కూడా జీవిస్తున్నారు. మరి ఎక్కడ ఉంటుందంటారు? సిస్టర్ సిస్టర్ ఏంటయ్యా? ఎక్కడుంటుందని అడిగారయ్యా. ఎక్కడ ఉంటుందని అడిగారా? చెప్పు. నీ తలకాయ ఉందా? నా తలకాయ ఉంది బాబు, నువ్వు చెప్పు. చెప్పవయ్యా. చెప్పనా? చెప్పవయ్యా. మెదడు. మెదడు అంటే? బ్రెయిన్. బ్రెయిన్ అంటే నీ ఉద్దేశం? బ్రెయిన్లో ఉంటుందయ్యా. బ్రెయిన్లో ఉంటుందని కనుక్కున్నాడు అంటాడు మావాడు. సిస్టర్ ఆఖరికి శ్మశానం నుంచి గుండెల్లో నుంచి బ్రెయిన్లోకి వచ్చాడు మావాడు. బ్రెయిన్లో ఉంటుందంట ఆత్మ. మీరన్నా చెప్పండి సిస్టర్ దయచేసి, ఎక్కడ ఉంటుందో. మనం చేతులు లేని వాళ్ళని చూస్తాం, కాళ్ళు లేని వాళ్ళని చూస్తాం, కానీ తలకాయ లేని వాళ్ళని మనం చూడము. అంటే ఈ శరీరంలో తల భాగం పంచేంద్రియాలు ఎక్కడైతే ఉంటాయో, రెండు కనుబొమ్మల మధ్య స్థానం ఏదైతే ఉందో అది ముఖ్యమైనటువంటి స్థానం. అందుకనే మనం బొట్టు అక్కడ పెట్టుకుంటాం. నా కర్మ నా తల రాత అని ఇక్కడికే చేతులు తీసుకొని వస్తాం. అంటే మన ఈ శరీరంలో ముఖ్యమైనటువంటి కర్మేంద్రియం రెండు కనుబొమ్మల మధ్య బ్రుకుటి స్థానము. ఇక్కడ ఆత్మ చైతన్యంగా వెలుగుతూ ఉంటుంది. మనం ఎలాగైతే మైకు, ఎలా ఫ్యాన్, మిక్సీ, ఏసీ ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి? విద్యుత్ శక్తి యొక్క ఆధారంతో. ఈ కరెంటు లేకపోతే ఈ పరికరాలన్నీ కూడా ఏవి పనిచేయవు. అలాగే ఈ శరీరం అనేది పంచతత్వాలతో తయారైనటువంటి ఒక బొమ్మ. ఇది ఆత్మ అనే చైతన్య శక్తి ఆధారంతో నడుస్తుంది. అందుకే మన వాళ్ళు చనిపోయిన తర్వాత తల పక్కన దీపం వెలిగిస్తారు. ప్రాణం పోయింది అని అంటారు. అప్పటి వరకు ఈ శరీరంలో చూస్తాం, మాట్లాడతాం, వింటాం, కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తాం. కానీ ఆత్మ వెళ్ళిపోగానే ఈ శరీరం జడమైపోతుంది. అంటే మనం నేను నాది అనే రెండు మాటలని బాగా ఉపయోగిస్తూ ఉంటాము. నేను అంటే అవినాశి ఆత్మ, అంటే సత్యం. ఇది ఎప్పటికీ మరణించదు, ప్రకృతితో తయారైంది కాదు. కానీ శరీరం పంచతత్వాలతో తయారైనటువంటి ఒక బొమ్మ. ఇది పంచతత్వాల్లోనే కలిసిపోతుంది. అటువంటి చైతన్య శక్తి ఆత్మ మనందరం కూడా. అయితే ఆత్మ యొక్క ఒరిజినాలిటీ కూడా ప్రేమ, శాంతి, పవిత్రత, ఆనందము, ఈ దివ్య గుణాలన్నీ ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాలు. ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఉన్న అంధకారాలు, జాతిమత భేదాలు, కుల భేదాలు తొలగిపోతాయి. మనందరం ఆత్మలం. హిందూ, ముసల్మాన్, సిక్, ఈసాయి భాయి భాయి. సిస్టర్ బాగా చెప్పారు సిస్టర్. బాగా చెప్పారు కదా. అవునయ్యా. అవునా? నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయిందయ్యా. నీ జ్ఞానోదయం అయిందా? అంటే కుల మతాలు, జాతి వివక్ష మరి ఇవన్నీ ఒక్క దెబ్బతో పోతాయ్యా. ఎప్పుడు? చీకట్లో ఉన్నాం కదా. చీకట్లో ఉన్నావు. ఒక చిన్న దీపం వెలిగిస్తే చిన్న దీపం వెలిగిస్తే ఆ లైట్ చాలయ్యా. ఓ ఆ
ఆ లైట్ అంటే ఇప్పుడు ఒక ఎంతో గాఢాంధకారం ఉన్నప్పుడు కూడా ఏ క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేకపోతే వేరే వాడు ఎవరైనా కావచ్చు, ఒక చిరు దీపం గొప్ప కాంతినిస్తుంది, వెలుగునిస్తుంది అని చెప్తున్నారు సిస్టర్ గారు. అవునయ్యా, వెరీ గుడ్, గొప్పగా చెప్పారయ్యా. గొప్పగా చెప్పారు కదా, మంచి సిస్టర్. మంచి సిస్టర్, మరి వెరీ గుడ్. మరి ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఆత్మ ఎక్కడ ఉంటుంది శరీరంలో? గురూజీ మళ్ళీ క్వశ్చన్ సిస్టర్. భ్రూమధ్యస్థానం. చెప్పు, సిస్టర్ చెప్పారు కదా అమ్మో, ఇప్పుడు సిస్టర్ చెప్పారు కదయ్యా. పరమాత్మయ్యా. పరమాత్మ, ఆత్మ, పరమాత్మ, అంతేనమ్మా. నేను ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. ఆత్మ గురించి తెలుసుకున్నారు, భ్రూమధ్య స్థానంలో ఉంటుంది. అవునండి. వెరీ గుడ్. పరమాత్మ ఎవరు? పరమాత్మ ఎలా ఉంటారు? అది తెలియదు సిస్టర్ నాకు. పరమాత్మ ఎక్కడుంటారో చెప్పండి సిస్టర్. పరమాత్మ ఎక్కడుంటారో తెలియకపోతే చెప్తారు లేవయ్యా. పరమాత్మ ఎక్కడుంటాడో తెలియదా? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతానయ్యా? ఓ, నాకు కూడా తెలియదయ్యా. కాకపోతే అందుకలడు ఇందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందే కలడు పరమాత్ముడా. అవునయ్యా, మరి ఆయన ఎక్కడైనా ఉన్నాడు. నిగర్వి రూపం లేనటువంటి వాడు కదమ్మా, అంతేనా? పరమాత్ముడు మరి ఇందుగలడందు లేడు అని పద్యం అయితే, పాట అయితే పాడారు. మరి పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉంటే ఇన్ని పాపాలు, ఘోరాలు, నేరాలు, ఇంత అధర్మం ఎలా పెరిగిందంటారు? మేము ఉన్నాం కదండి చేయటానికి. ఈయన ఉన్నాడంటండి చేయడానికి. అవునయ్యా, అంత పాప లోకం అలా పెరిగిపోతుందండి, పాపం కల్మషమైపోతుంది. చక్కటి వాతావరణం కూడా ఒక విధంగా చెప్పాలంటే. అంటే పరమాత్మ సర్వవ్యాపిగా ఉంటే ఈ పాపాలన్నీ జరగవు. నిజంగా పరమాత్మ సర్వవ్యాపిగా ఉంటే మనలో కూడా దివ్య గుణాలు, దివ్య గుణాత్మక వ్యవహారమే ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు చూడండి, మీ పేరేంటి అని అడుగుతున్నాను, చెప్తారా? మీ పేరేంటి? ట్వింకిల్ స్టార్. నీ పేరులోనే ఉంది చూడు, నీ పేరులోనే ఉంది ట్వింకిల్ స్టార్. అంటే నువ్వు ఒక చైతన్యమైన ఆత్మ. నన్ను పొగిడారయ్యా. నిన్ను అమ్మో సిస్టర్, మీరు ఉండి ఉండి ఈయన పొగుడుతున్నారు. ఇక నన్ను నా మాట వినండి సిస్టర్ దయచేసి. ట్వింకిల్ స్టార్ అంటే చైతన్యవంతుడంతయ్యా. నువ్వు చైతన్యవంతుడివా? తప్పు నీది కాదయ్యా, నాది. అంతేనా? అంతే. ఊరి నాయను. ఎలాగైతే పశుపక్షాదులకు తల్లి తండ్రి పశుపక్షాదుల్లాగే ఉంటారు, జంతువులకు తల్లి తండ్రి జంతువులాగే ఉంటారు, మనుషులకు తల్లి తండ్రి మనిషి మాదిరిగానే ఉంటారు. మరి ఆత్మలకు తల్లి తండ్రి ఎలా ఉంటారు? ఒక్క మాట చెప్పవయ్యా. ఆత్మలాగానే ఉంటారయ్యా. కరెక్ట్ రూట్ లోకి వచ్చారు, సమాధానంలోకి. ఓకే, నన్ను మెచ్చుకున్నారయ్యా. నిన్ను సిస్టర్ గారు నిన్ను మెచ్చుకున్నారా? అప్పుడు అవలా నీ పని చెప్తారు చూడు. ఇప్పుడు సిస్టర్ చెప్పండి సిస్టర్. ఎలాగైతే శరీరానికి పేరు, ఊరు, అడ్రస్, తల్లి తండ్రి వీళ్ళందరూ ఎలాగైతే ఉంటారో, మనందరం కొలిచేటటువంటి పరంపిత పరమాత్మ కూడా రూపం లేనటువంటి వారు కాదు. కానీ మనవలే రూపం లేదు, కానీ ప్రకాశ జ్యోతి బిందు స్వరూపుడు. అందుకనే మనం దీపం వెలిగించి దీపం జ్యోతి, పరంజ్యోతి, పరబ్రహ్మణే నమః అంటూ దీపానికి నమస్కారం చేస్తాము. హిందువులు జ్యోతి వెలిగిస్తారు, క్రిస్టియన్స్ క్యాండిల్ లైట్ వెలిగిస్తారు, ముస్లిమ్స్ కూడా అల్లా నూర్ అని అంటారు, బౌద్ధులు కూడా శాంతిదాత అనే పేరుతో పిలుస్తారు, సిక్కులు కూడా ఏక్ ఓంకార్ నిరాకార్ సత్నామ్ అకాల్ మూర్తని, ఆ సర్వలోక మహేశ్వరుణ్ణి, సర్వాత్మలు కూడా ఒకే రూపంలోనే ప్రేయర్ చేస్తారు, ఒకే రూపంలోనే ప్రార్థన చేస్తారు. అంటే పరమాత్ముడు మన వల్లే శరీరధారి కాదు, వారికి తల్లి తండ్రి లేరు, వారికి సుఖ దుఃఖాలు లేవు. ఈ విధంగా ప్రాకృతికంగా తయారైనటువంటి ఈ శరీరాలతో జన్మ తీసుకొని ప్రకృతిలో కలిసిపోయేటటువంటి వారు కాదు. పరం అంటే ఉన్నతమైన వారు, అందుకనే వారిని పరమాత్మ అని అన్నాము. ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఎలాగైతే మనం జ్యోతి బిందు ఆత్మ, అలాగే పరంజ్యోతి పరమాత్ముడు కూడా నిరాకారుడు, వెలుగు. వారినే మనం ప్రేమతో శివ పరమాత్మ అంటాము. శివలింగ రూపంలో హిందువులు ప్రార్థిస్తూ ఉంటారు. అంటే ఎలాంటి విగ్రహ రూపం కాదు, నిరాకార ప్రకాశ జ్యోతి బిందు రూపం. అర్థమైందా? ప్రకాశం అంటే జ్యోతి, అంటే జ్యోతి స్వరూపుడు. జ్యోతి స్వరూపుడు అంటమ్మా, ఎంతగా చెప్పాడు మావాడు. ఓకే, అర్థమైందా? అయిందయ్యా. ఓ, జ్యోతి స్వరూపుడు పరమాత్మ అనేది ఒక చక్కని జ్యోతి, అది ఒక జ్యోతి స్వరూపుడు అని మా వాడికి అర్థమైందమ్మా. సంతోషంగా ఎలా ఉండాలో చెప్పు. ఓహో ఓహో, అదేంటయ్యా బాబు, గూగుల్స్ చూడాలయ్యా. ఓ సిస్టర్ చూశారు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు. ఆహా ఓహో ఏహే అంట, అది సంతోషం అంట. ఇలా అయిపోయాడు వీళ్ళు ఆఖరిగా.
నేనే కదయ్యా, నువ్వే కదా? మా స్కూల్లో అందరూ అంతేనయ్యా. స్కూల్లో ఈడు కాదంటండి, అందరూ అంతేనట సిస్టర్. ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు సంతోషం కోసం గూగుల్స్లో నెట్వర్క్లో కూర్చొని ఇంటర్నెట్ల ముందర కూర్చొని సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం డాక్టర్స్ కూడా ఎక్కువగా ఇలా గడుపుతున్నట్లయితే ఫేస్బుక్లో, తర్వాత వాట్సాప్లో, ఇంటర్నెట్లో గడుపుతున్నట్లయితే మానసిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు పెరిగి చివరికి మెంటల్ సమస్యలు కూడా చాలా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు మనం గూగుల్లో తిరిగితేనే గోలుగా తిరిగితేనే మనకి సంతోషం రాదు. అసలు గోల్ అంటే కనపట్లేదండి. ఓ అదేంటండి, గోల్ మీరు అనగానే వీడి గోల్ గుర్తుకొచ్చిందమ్మా. గోల్ కనపట్లేదంట వీడికి, అంతేనా? అంతే సిస్టర్ చెప్తున్నారు. పరమాత్ముడు మనందరినీ కూడా ఒక గొప్ప లక్ష్యం కోసం ఈ భూమి మీదకి పంపించారు. ఎలాగైతే మీరు చూడండి, మీలో ఉన్న విశేషత కళాకారుడు మిమిక్రీ. మీకు తెలియకుండానే మీరు ఎంతమంది దుఃఖాలని దూరం చేస్తున్నారు, సంతోషం కలిగిస్తున్నారు. కాసేపట్లో ఎంత దుఃఖాన్నైనా మైమరిచిపోయేలా ఎలాగైతే చేస్తున్నారో, అలాగే మనం ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, పరిస్థితులు వస్తాయో, మనలో ఉన్నటువంటి ఆత్మిక గుణాలని, స్వ ఉన్నతిని, ఆత్మిక లక్ష్యాలని, భగవంతుడు మనల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు, ఏ లక్ష్యం కోసం పంపించారు, ఈ ప్రపంచాన్ని పరమాత్మ ఎలా చూడాలని కోరుకున్నారు. అందరూ తన బిడ్డలే. ఎలాగైతే ఒక తండ్రి అందరూ తన పిల్లలు సమానంగా ఒక మంచి పొజిషన్లో, తనకంటే కూడా గొప్ప పొజిషన్లో ఉండాలని ఎలాగైతే అనుకుంటారో, అలాగే పరమాత్ముడు కూడా మనందరిలో కొన్ని విశేషతలు నింపి ఇక్కడికి పంపించారు. ఈ కళని మీరెలా మీకు తెలిసిన కళని అందరికీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారో, అలాగే మనలో ఉన్నటువంటి దివ్య గుణాల కళని, ప్రతి ఒక్కరిలో ఒక విశేషత అనేది ఉన్నది. ఈ కళని మనం అందరికీ కూడా స్ప్రెడ్ చేయాలి. మన ద్వారా ఇతరాత్మలకి సుఖం, శాంతి కలగాలి. ఇలా మీరు నేర్చుకుని అందరాత్మలకి కూడా ఇంకా నలుగురికి మీరు చెప్పాలి, ఆ నలుగురు ఇంకొక నలుగురికి చెప్తారు. ఇలా అందరం మనం పాటించినట్లయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి లక్ష్యం ఏర్పడుతుంది. నేను ఈరోజు అందరికీ కూడా సుఖాన్నే ఇవ్వాలి. ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి నిద్రపోయే వరకు ఒక్కసారి మనకు మనం అంతర్ముఖతలోకి వెళ్ళి పరిశీలన చేసుకుంటే, ఈరోజు భగవంతుడు నన్ను ఎందుకు పంపించారు, నా ద్వారా అందరికీ ఈరోజు సుఖం లభించాలి, శాంతి లభించాలి. ఇలాంటి లక్ష్యం చిన్నవి మనం పెట్టుకున్నట్లయితే, మంచి మాట, ఒక చిరునవ్వు, అవసరమైతే మనకు తెలిసినంతలో హెల్పింగ్, ఇలాంటివి మనం చేయగలిగినట్లయితే మన నుంచి ఇంక నలుగురు నేర్చుకుంటారు. అలా ఈ ప్రపంచం మొత్తం కూడా మంచి లక్ష్యం అందరికీ ఉన్నట్లయితే సృష్టి పరివర్తన అవుతుంది. గురూజీ, చాలా మంచి విషయాలు చెప్పారయ్యా. మంచి విషయాలు చెప్పారా? మరి ఈరోజు మనం బ్రహ్మకుమారి సంస్థకు వచ్చామయ్యా. బ్రహ్మకుమారి సంస్థకు వచ్చావా? అందుకని చాలా మంచి విషయాలు తెలిసినాయి అయ్యా. మంచి విషయాలు తెలుస్తున్నాయా? అవును సిస్టర్ గారు ఎంతో చక్కగా చెప్పారు. అవునయ్యా. వెరీ గుడ్, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకేంటి? సిస్టర్ గారిని కలిశాను. మరి సిస్టర్ గారిని కలిశావు, ఎన్నో చక్కని విషయాలు నీకు తెలియజేశారు. అవునయ్యా. అవునమ్మా, మరి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉన్నది కదా. అవునండి అమ్మా. ఇంకో క్వశ్చన్ అడుగుతాను నిన్ను, నీ అడ్రస్ ఎక్కడ చెప్పు. గురూజీ, నా అడ్రస్. నీ అడ్రస్? అవును, ప్రతి మనిషికి ఒక అడ్రస్ ఉంటుంటది కదా. నాకు ఉందయ్యా. ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? నా ఇల్లు ఎక్కడంటే నాది విజయవాడ. నాది కూడా. అవును, విజయవాడ అంటే విజయవాడ సరిపోతుందా? గుణదల. నాది గుణదలే. నీది గుణదేనా? ఓకే, నేను అడిగింది మీ శరీరం యొక్క అడ్రస్ కాదు, మీ పర్మనెంట్ అడ్రస్ అడుగుతున్నాను. నేను టెంపరీ అడ్రస్ కాదు, పర్మనెంట్ అడ్రస్ అడుగుతున్నాను. గురూజీ, నాకు అర్థం కావట్లేదు అయ్యా. నీకు అర్థం కావట్లేదంట సిస్టర్. టెంపరీ తెలుసంట కానీ పర్మనెంట్ తెలియదట. అవును, నీకు పర్మనెంట్ తెలియదా? జగమే మాయ తెలుసంట. అంటే ఈ శరీరానికి అడ్రస్ అయితే మనకందరికీ కూడా తెలుసు, కానీ మనందరి యొక్క ఒకటే అడ్రస్ ఉంది, పర్మనెంట్ అడ్రస్. అది సూర్యచంద్ర నక్షత్ర మండలాలకి కూడా పైన అరుణారుణ కాంతులతో ప్రకాశించేటటువంటి 7వ ఆకాశము అంటారు, ముక్తిధామము అంటారు, బ్రహ్మాండము అని అంటారు, పరంధామము అని అంటారు. అక్కడ ఎలాంటి ధ్వని, ఆలోచన, కర్మ ఇవన్నీ కూడా లేనటువంటి సువర్ణ కాంతులతో ప్రకాశించే, అరుణారుణ కాంతులతో ప్రకాశించే ఒక దివ్య ధామము, పరంధామము. మనందరం అక్కడి నుంచి వచ్చాం, తిరిగి మరలా మనం అందరం అక్కడికే వెళ్ళిపోతాం. గురూజీ, నేను అక్కడికి వెళ్ళిపోతానయ్యా. అంత తేలిక కాదయ్యా బాబు, అంత తేలిగ్గా మేము అక్కడికి వెళ్ళలేవు. ఇక్కడ ఎన్నో మంచి కార్యాలు చేయాలి, మంచి కర్మలు చేయాలి. ఇవన్నీ కూడా ఎంతోమందికి నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి కూడా సేవ చేస్తూ, ఈ సేవలో నువ్వు చేసినటువంటి సేవలను మెచ్చుకొని ఆ భగవంతుడు నీకు ఇచ్చేటువంటి పరంధామ, ఆ సేవలను మెచ్చుకొని ఇచ్చేటువంటి పరంధామే ఇప్పుడు సిస్టర్ గారు చెప్పింది. అవునా? అవునయ్యా. చాలా విషయాలు చెప్తున్నారయ్యా. చాలా విషయాలు చెప్తున్నారు. నీకెవరంటే ఇష్టమో చెప్పు.
అడిగారు కదయ్యా. సినిమా ఆర్టిస్టా? సినిమా ఆర్టిస్ట్ అంట సిస్టర్. ఎంత చెప్పినా సినిమా ఆర్టిస్ట్ అంట. నా ఇష్టం. నీ ఇష్టం అని మాకు సిస్టర్ గారు అడిగారు నీకు ఎవరంటే ఇష్టం అని. చెప్పనా? చెప్పవయ్యా. నిజంగానే మా అమ్మగారయ్యా. మీ అమ్మ అంటయ్యా. సిస్టర్ వాళ్ళ అమ్మ అంట. ఓ పర్వాలేదు, కొంతవరకు నా దారిలో ఉన్నాడు. తల్లి అంటే ఇష్టం అంట. అంతేగా? అంతేనా? మరి పర్వాలేదు. అయితే జన్మనిచ్చిన తల్లి అంటే ప్రేమ ఉంది. ఇంకెవరంటే ఇష్టం? తల్లిదండ్రులు చెప్పావుగా. దైవమా? నీ సెలబ్రిటీ ఎవరు? సినిమా ఆర్టిస్టా? సినిమా ఆర్టిస్ట్ అంటే సిస్టర్. సినిమా హీరోయినా? అమ్మో సిస్టర్, వీడు లాభం. అవును, హీరోయిన్ అంటున్నావు, ఏ విధంగా? కాజల్. సిస్టర్ చూసారా ఎంతవరకు వెళ్ళిపోతున్నాడు వీడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు సిస్టర్. మా వాడికి తల్లండి అవి. అంతేనా? అంతే. వారు నాయను కాజలా? మరి ఏంటనుకున్నావు? అవును, నీకు కాజల్ అంటే ఎలా తెలుసయ్యా? ఒకే స్కూల్లో చదువుకున్నావయ్యా. ఓహో, సినిమా ఆర్టిస్ట్ కాజల్, నువ్వు ఒక స్కూలా? ఏ స్కూలు? చెట్టు కింద స్కూల్. నీకు ఎందుకయ్యా? అలా అని కాదయ్యా, ఏదో నీకు అమ్మాయి కదా, మంచి హీరోయిన్ అందరూ తెలుసు కాబట్టి నేను ఏదో అడిగాను, బుద్ధి తక్కువై. అంతేనా? అంతే. సిస్టర్, మంచి సిస్టర్. ఆమె కూడా నాకు సిస్టరే. ఓ, కాజల్ కూడా సిస్టర్ అంటే సిస్టర్. పర్వాలేదు, మంచి మనసుతో ఉండడు మా వాడు. ఆత్మభావంలోకి వచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా అలా ఆత్మభావంలో చూడగలిగినప్పుడు చెడు దృష్టి, వికారాల దృష్టి అనేది సమాప్తి అయిపోయి నిజంగా ఈ ప్రపంచంలో మనం న్యూస్ పేపర్లో ఇలాంటి చెడు మాటలు చూడాల్సిన, పలానా చోట ఇది జరిగింది, పలానా చోట స్త్రీకి అన్యాయం జరిగింది అనేటటువంటి మాటలు వినే అవసరం కూడా ఉండదు. ప్రతి ఒక్కరు ఇలాంటి ఆత్మభావంతో చూసినట్లయితే దైహిక దృష్టి సమాప్తి అయిపోతుంది. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను నిన్ను. నువ్వు చదువుకుని ఎలా కావాలనుకుంటున్నావు? గొప్ప డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. గొప్ప డాక్టర్ అంటే సిస్టర్. అవును, డాక్టర్ అన్నావు కదా, ఏ డాక్టర్? వెటర్నరీ డాక్టర్. సిస్టర్, వెటర్నరీ అంటే పశువుల డాక్టర్ అట. అబ్బా, ఎంత మంచి బుద్ధి చూశారు మా వాడికి. సిస్టర్, అవును, ఇంత మంచి బుద్ధి నీకు ఎలా పుట్టిందయ్యా? పశువుల డాక్టర్ అవ్వాలనే కోరిక నీకు ఎలా పుట్టింది? అసలు కారణం ఏంటి? చిన్న విషయం ఏంటది? దానికి ఏ తప్పుడు వైద్యం చేసినా, అంటే పశువుకి ఏ తప్పుడు వైద్యం చేసినా అవి ఎవరికి చెప్పుకోలేవయ్యా. సిస్టర్, చూసావా ఎంత స్వార్థం ఉందో వీళ్ళు. అంటే తప్పు వైద్యం చేసినా కూడా ఎవరు చెప్పుకోలేవట, అందుకని పశువుల డాక్టర్ అవుతాడట. ఎన్ని తెలివితేటలుంటే మేము ఎక్కడ ఇదవుతాం సిస్టర్ వీటితోటి. ఓకే, నేను ఈరోజు మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను. ఈరోజు చదువులు కూడా చాలా భారంగా అయిపోయాయి. పొట్టకూటి కోసం చదువుల్లాగా అయిపోయాయి. ఈరోజు మనీ మైండెడ్ అయిపోయింది. ఈరోజు చదువుకుంటున్నారు కానీ వృత్తి, ఉద్యోగం అంటే డబ్బులు సంపాదించాలి, కమర్షియల్ కోసం సంపాదించుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా డబల్ డాక్టర్గా, డబల్ లాయర్గా, డబల్ టీచర్గా, డబల్ జడ్జిగా అలా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మికంగా ఆలోచిస్తూ తమకు తామే ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడాను స్థూలంగా వాళ్ళ ప్రొఫెషన్ చేస్తూనే, వృత్తి ఉద్యోగాలు చేస్తూనే ఆత్మికంగా కూడా, ఆత్మకి కూడా డాక్టర్ కావచ్చు, సెల్ఫ్ జడ్జి కావచ్చు, సెల్ఫ్ టీచర్ కావచ్చు. అలా స్వయంలో మనకు మనం పరివర్తన అయ్యి ఇతరులకి కూడా దివ్య గుణాల యొక్క శిక్షణ ఇస్తూ వాళ్ళకి ఆత్మికంగాను శారీరకంగాను రెండింటిగా కూడా మనం సర్వీస్ చేయొచ్చు. అలా డబుల్ డాక్టర్గా కావచ్చు. అయితే ఈరోజు నేను మీకు ఒక గొప్ప రహస్యం ఇంకొకటి చెప్తాను. అసలు డాక్టర్లే లేని, ఇప్పుడు ట్వింకిల్ స్టార్ చెప్పారు కదా, నేను వెటర్నరీ డాక్టర్ అవుతాను ఏమో, ఎందుకంటే తప్పులు జరిగినా కూడా పశువేం మాట్లాడదు అని. కానీ నేను మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను. అసలు డాక్టర్స్ కూడా లేనటువంటి ప్రపంచం, అంటే ఎలాంటి రోగాలు లేనటువంటి ప్రపంచం, ఎలాంటి జైళ్లు లేని ప్రపంచం, దొంగలు లేని ప్రపంచం, ఎలాంటి బ్యూటీ పార్లర్లు లేనటువంటి ప్రపంచం అతి త్వరలో ఈ భూమి మీద రాబోతుంది. కళ్ళజోళ్ళు ఉండవు, దొంగలు ఉండరు, వృద్ధాప్యం కూడా ఉండదు. అలాంటి ప్రపంచం ఈ భూమి మీద రాబోతుంది. అక్కడ దేవీ దేవతలు, లక్ష్మీ నారాయణులు, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే కులం, ఒకటే భాష, అన్నీ ఒకటిగా ఉండేటటువంటి ఒక దివ్య ప్రపంచం రాబోతుంది. మరి అక్కడికి వెళ్ళడానికి నువ్వు తయారుగా ఉన్నావా? నేను ఎప్పుడో సిద్ధంగా ఉన్నాను సిస్టర్. అమ్మో, పర్వాలేదు సిస్టర్, బాగానే చాలా స్పీడ్గా ఉన్నాడు మా వాడు. సిస్టర్, వాళ్ళు నవ్వుతున్నారయ్యా. అవును, చక్కగా నవ్వుతున్నారయ్యా. అవును, ఎందుకు అనుకున్నావు ఏంటయ్యా? బ్రహ్మకుమారి సంస్థ యొక్క గొప్పతనం. ఓ, బ్రహ్మకుమారి సంస్థ యొక్క గొప్పతనం అట.
ఆవిడలో మూర్తి ఊహించిందయ్యా. ఓ, సిస్టర్లో మూర్తి ఊహించింది. అందుకని సిస్టర్ ఎంత సంతోషంగా ఎంత చక్కగా నవ్వుతూ నీతోటి మాట్లాడుతున్నారు. అవునయ్యా. మరి నీతోటే కాదు, అమృతధార ప్రేక్షక లోకంతో అంత చక్కని సందేశాన్ని అందిస్తున్నారు. అవునయ్యా. వెరీ గుడ్. మరి సిస్టర్ గారితో ఇంకొన్ని విషయాలు అంటే సిస్టర్, మనందరం కలిసే ఈ ప్రపంచాన్ని స్థాపన చేయాలి. అది ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు. ఈ సంస్థ యొక్క ఫౌండర్ ప్రజాపిత బ్రహ్మ తను ఒకటే సంకల్పం తీసుకున్నారు, నేను మారి అందరినీ కూడా పరివర్తన చేయాలి అని. ఈరోజు వారి సంకల్పం బృహత్తర రూపం లోపల ఈరోజు 137 దేశాలలో ఒక జాతి, మతం, కుల, వర్ణ, వర్గ విభేదాలు లేకుండా ఈ సంస్థ విశ్వమానవాళికి విలువలని నేర్పేటటువంటి, వ్యసనాల నుండి దూరంగా అయ్యేటటువంటి చారిత్రక నిర్మాణము, టెన్షన్ ఫ్రీ లైఫ్, ఒత్తిడిల నుంచి దూరంగా ఉండేటటువంటి శిక్షణను ఉచితంగా ఇస్తూ ఉంది. ఇక్కడ ఈ విధంగా శిక్షణ ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకుని పరివర్తన అయ్యి మనం కొత్త ప్రపంచాన్ని మనందరం కలిసి స్థాపన చేయాలి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఫౌండర్ ఫాదర్ వలె, బ్రహ్మా బాబా వలె నేను మారి అందరినీ కూడా పరివర్తన చేయాలి అనే సంకల్పం తీసుకున్నట్లయితే మన ఒక్కొక్కరితోనే ఈ ప్రపంచం స్వర్గంగా తయారవుతుంది. గురూజీ, బ్రహ్మబాబా ఎంత గొప్ప పని చేశారయ్యా. అవును, మరి బ్రహ్మబాబా ఎంత ఫౌండర్ అయ్యా, మొత్తానికి కూడా మహానుభావుడు, మరి కారణ జన్ముడు. అవునయ్యా. కాబట్టి ఆ మహానుభావుడు అందించినటువంటి అత్యంత ప్రేమ హస్తం. అవునయ్యా. మరి ఆ ప్రేమ హస్తాన్ని అందుకుని ఈరోజు మరి ఎంతమంది సిస్టర్స్, బ్రదర్స్, ఎంతమంది చూసావు కదా. అవునయ్యా, వచ్చిన కానీ చూస్తున్నానయ్యా. అంత సేవాభావం తప్ప ఇంకోటి కనపట్లేదయ్యా. అవును, మరి అందరూ కూడా ఇక్కడ సేవకులుగా పనిచేసేవారే. అవునయ్యా. మరి అంత మంచి మనసుతోటి ఈరోజు అనేక విధాలుగా, ఒక్కటే కాదు, మెడికల్ లైన్ చెప్పారు కదా. మెడికల్ లైన్ ఏమిటి, ఒకటేమిటి, ప్రతి వారు కూడా ప్రేమ హస్తాన్ని అందిస్తున్నారు. సిస్టర్, నిజంగా చాలా అదృష్టవంతులని మీరు. అవునా? నువ్వు కూడా అవ్వచ్చు. అంతేనా? అంతే. మరి ఈరోజు ఇక్కడికి వచ్చావు కదా. అవునయ్యా. మరి అభివృద్ధి వచ్చావు, మరి వచ్చి ప్రత్యేకంగా బ్రహ్మకుమారి సంస్థకు వచ్చానయ్యా. బ్రహ్మకుమారి సంస్థకు వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెబుతారయ్యా సిస్టర్ గారు. అవును, నాకు జ్ఞానోదయం అవుతుందయ్యా. వెరీ గుడ్, మంచిది సిస్టర్ గారు. మా జ్ఞానోదయం అవుతుంది మా వాడికి. గాడ్లీవుడ్ స్టూడియోకి ట్వింకిల్ స్టార్తో సిల్వర్ స్టార్ గారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. ప్రేక్షకులందరినీ ఆధ్యాత్మిక విషయాలతో అనేక రకాలుగా వినోదం కలిగించారు. ఆధ్యాత్మికతను కూడా నేర్పించేందుకు చాలా కృషి చేశారు. సార్, మీరు ఇదే కళని పెంపొందించుకుంటూ దీనిలో విలువలని కూడా జోడిస్తూ, ఆధ్యాత్మికతను కూడా జోడిస్తూ, ఇంకా అనేక మందికి నూతన ఉత్సాహ ఉల్లాసాలని తీసుకొస్తూ ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయడానికి పరమాత్మకి మేము అందరం కలిసి సహయోగులుగా అవుదాం, స్వర్ణిమ యుగాన్ని స్థాపిద్దాం. ఈ కార్యానికి సహాయకులుగా మీరు వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. థ్యాంక్స్ చెప్పు సిస్టర్ గారండి, మీకు అనేక ధన్యవాదాలు. అంటే సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. వెరీ థ్యాంక్స్. మెనీ థ్యాంక్స్. మరి నువ్వు విజయవాడ వెళ్ళిన తర్వాత కూడా అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఏం చెప్పు. తప్పకుండా సిస్టర్, నా ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా నీ ప్రయత్నం చేస్తాడండి సిస్టర్. గట్టిగా మాట ఇచ్చారు కదా, చేద్దామా? ఓకే.